హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే పర్మనెంట్ జాబ్ యొక్క భారీ పోస్టులు పడ్డాయి. గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ 0930 పోస్టులు భర్తీ, అంటే 930 పోస్టులు భర్తీ. తెలుగు తప్పనిసరిగా రావాలి. పర్మనెంట్ జాబ్ రూ. 64,275 జీతం అనమాట. మీ సొంత జిల్లాలోనే జాబ్ చేసుకోండి. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో పెట్టాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పిన్ టు పిన్ అర్థమవుతుంది. ఏజు, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీజు మొత్తం ఇందులో ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి. లెట్స్ గో ద వీడియో గైస్. ఐబీపీఎస్ ఎస్ఓ నోటిఫికేషన్ 2024. ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్, ఫీజ్, అప్లై ఆన్లైన్. Advertisement for the recruitment of specialist officers in 11 participating banks will be released officially by the Institute of Banking Personnel Selection on August 1st, 2024. Application form will be released officially only on the official website at https://ibps.in. Stay tuned to get more details about it. So friends, IBPS SO నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క ఎలిజిబిలిటీ, సెలక్షన్ ప్రాసెస్, ఫీజు, అప్లై ఆన్లైన్. అది అడ్వర్టైజ్మెంట్ 1 ఆగస్ట్ 2024 నుంచి పడింది. సో 1 ఆగస్ట్ అంటే ఈరోజు. అలాగే 11 పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అంటే 11 పార్టిసిపేటింగ్ అంటే పనిచేస్తున్న బ్యాంక్స్ నుంచి ఈ అఫీషియల్ రిక్రూట్మెంట్ పడిందనమాట. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి https://ibps.in చెక్ చేసుకోవాలన్నమాట. ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. సో ఇంకా మరిన్ని వివరాలు. ఐబీపీఎస్ ఎస్ఓ నోటిఫికేషన్ 2024. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ హ్యాస్ నాట్ officially confirmed that when they are for the release of notification for recruitment of specialist officers in the following 11 participating banks. సో ఫ్రెండ్స్, 11 బ్యాంక్స్ అని చెప్పారు కదా, అది ఎస్ఓ పోస్ట్ యొక్క 11 బ్యాంకులు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్. సో 11 పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ పేర్లు చెప్పేసాం. Candidates need to know that the application form for the IBPS SO exam 2024 is likely to be available in the month of September and October 2024. ప్రతి ఒక్క క్యాండిడేట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎస్ఓ ఎగ్జామ్ ఏంటంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో ఉంటుందన్నమాట ఈ ఎగ్జామ్. అలాగే ఎగ్జామ్ నేమ్ ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్ 2024. కండక్టింగ్ బాడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్. నోటిఫికేషన్ రిలీజ్ 1 ఆగస్ట్ 2024. అప్లికేషన్ పీరియడ్ 1 to 21 ఆగస్ట్ 2024. అంటే 1వ తారీఖు నుంచి 21 ఆగస్టు వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక కాల వ్యవధి ఉందన్నమాట. దీని యొక్క వేకెన్సీస్ టు బి అనౌన్స్డ్ విత్ ద నోటిఫికేషన్ ఉన్నాయంట. వేకెన్సీస్ ఎన్నో. ఎలిజిబిలిటీ క్రైటీరియా వేరీస్ బై పోస్ట్ ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్. దాని యొక్క ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బట్టి ఎలిజిబిలిటీ క్రైటీరియా. అప్లికేషన్ ఫీజ్ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి 80-50 రూపీసు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 175 రూపీసు. సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ. అంటే సిబిటి మోడ్లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జాము, మెయిన్ ఎగ్జాము, ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే అఫీషియల్ వెబ్సైట్ ఇందాకే చెప్పాను కదా ibps.in అని. అలాగే పోస్టు వేకెన్సీస్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ ఏఎఫ్ఓ 500 వేకెన్సీస్ ఉన్నాయంట. హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ 31 వేకెన్సీస్. ఐటీ ఆఫీసర్ 120 వేకెన్సీస్. లా ఆఫీసర్ 10 వేకెన్సీస్. మార్కెటింగ్ ఆఫీసర్ 700 వేకెన్సీస్. రాజభాష అధికారి 41 వేకెన్సీస్. Shortly after the release of notification for the IBPSO, so exam 2024 will be update the details about the vacancy for the post of specialist officer inside the table which is available above. సో ఫ్రెండ్స్ చూసారు కదా. అలాగే ఐబీపీఎస్ ఎస్ఓ ఎలిజిబిలిటీ క్రైటీరియా, దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాం. ఎలిజిబిలిటీ ఫర్ ది ఐబీపీఎస్ ఎస్ఓ ఎగ్జామ్ 2024 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద టేబుల్. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ మొత్తం పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటనరీ సైన్స్. చూసారు కదా ఫ్రెండ్స్, గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి, హార్టికల్చర్ చేసి ఉండాలి, లేదంటే యానిమల్ హస్బెండరీ, వెటనరీ సైన్స్ ఏదైనా పర్లేదు ఎక్సెట్రా అని చెప్పారు. అలాగే హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ గ్రాడ్యుయేట్ విత్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ హెచ్ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్. అంటే హెచ్ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో డిప్లొమా కానీ డిగ్రీ కానీ చేసి ఉండాలన్నమాట. అలాగే ఐటీ ఆఫీసర్కి ఇంజనీరింగ్ టెక్నాలజీ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ.
ఆ డిఓఈ ఏఎస్సి బి లెవెల్ ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలి, లేదా డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్స్, అంటే ఇంజనీరింగ్ అనే ఐటీ సెక్టార్లో రిలవెంట్గా ఉన్న డిగ్రీ అయినా చేసి ఉండాలి. అలాగే డిఓఈ ఏఎస్సి అనే ఎగ్జామ్ ఏదైనా క్వాలిఫై ఉన్న సర్టిఫైడ్ బి లెవెల్ ఎగ్జామ్. లా ఆఫీసర్ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం అది యొక్క డిగ్రీ సర్టిఫికేట్లు ఉండాలి, అదే పీజీ అయినా ఉండాలి. మార్కెటింగ్ ఆఫీసర్ గ్రాడ్యుయేట్ విత్ ఫుల్ టైమ్ ఎంబీఏ పీజీడీబీఎం పీజీడీఎం విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్ ఫీల్డ్లో స్పెషలైజేషన్ ఫీల్డ్స్లో మనకి డిగ్రీ కానీ పీజీ కానీ ఉండాలి. రాజభాషాధికారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ సాంస్క్రిట్ విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాజ్ సబ్జెక్ట్. అంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో హిందీ సబ్జెక్ట్గా మాస్టర్స్ చేసి ఉండాలి, లేదంటే సాంస్క్రిట్ సబ్జెక్ట్గా మాస్టర్స్ అయినా చేసి ఉండాలి. లేదంటే దీని యొక్క దాని వివరాలు అర్థమైంది కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. దీని యొక్క ఏజ్ లిమిట్, వన్స్ ఏజ్ మస్ట్ నాట్ బి బిలో 20 అండ్ అబోవ్ ఆల్ 30 ఇయర్స్ అండ్ దే ఆర్ విల్ బి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ రిజర్వ్డ్ కేటగిరీ. ఫ్రెండ్స్, 20 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న క్యాండిడేట్స్ ఎవరో అప్లై చేయడానికి లేదు. అలాగే 30 ఇయర్స్ అబోవ్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయకూడదు. కాకపోతే ఏజ్ రిలాక్సేషన్ వాడుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఎవరు వాడుకోవచ్చు అంటే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వాడుకోవచ్చు. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకేమో 5 ఇయర్స్ ఉంటుంది, బీసీ వాళ్ళకేమో 3 ఇయర్స్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి ఐబీపీఎస్ ఎస్ఓ అప్లికేషన్ ఫీజు వచ్చి ద ఇంటిమేషన్ ఛార్జ్ ఫర్ ది ఐబీపీఎస్ ఎస్ఓ ఎగ్జామ్ 2023 ఈజ్ 175 రూపీస్ ఫర్ ది క్యాండిడేట్ బిలాంగ్ టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ పర్సనాలిటీ విత్ డిజబిలిటీ category. While candidates from the general and other backward caste are required to pay 850 rupees, which includes both application fees and intimation charge. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్, అలాగే ఓబీసీ జనరల్ వాళ్ళకేమో 850 రూపీస్. సో ఇంటిమేషన్ ఛార్జ్తో కలిపి అనమాట. ఐబీపీఎస్ ఎస్ఓ సెలక్షన్ ప్రాసెస్, దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ద సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ కన్సిస్ట్ ఆఫ్ 3 స్టేజెస్ విచ్ ఆర్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ హూ విల్ అప్లై విల్ బీ కాల్డ్ ఫర్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఆఫ్టర్ పాసింగ్ ఇట్ aspirants will be called for the mains which will be followed by an interview. ఏంటంటే ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఆస్పిరెంట్స్ అవుతారు కదా, అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన ఆస్పిరెంట్స్ని ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. హౌ టు అప్లై ఫర్ ది ఐబీపీఎస్ ఎస్ఓ ఎగ్జామ్ 2024. ఐబీపీఎస్ ఎగ్జామ్ ఎలా అప్లై చేయాలి అంటే, ఇన్ ఆర్డర్ టు అప్లై ఫర్ ది ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ స్టెప్ టు స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఐబీపీఎస్ ఎస్ఓ ఆఫీసర్ కోసం అప్లై చేసే వాళ్ళకి స్టెప్ టు స్టెప్ ఇక్కడ చెప్తాను చూడండి. నావిగేట్ టు ద అఫీషియల్ వెబ్సైట్ ibps.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి లుక్అవుట్ ఫర్ అన్ ఆప్షన్ దట్ రీడ్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎస్ఓ 2024. అందులో ఎస్ఓ రిక్రూట్మెంట్ 2024 అనే వెబ్సైట్లోకి వెళ్ళి ట్యాప్ చేసి నెక్స్ట్ పేజ్లోకి వెళ్తే అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని కంప్లీట్ ద ప్రాసెస్ అని ఉంటుంది. అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేదంటే న్యూ రిజిస్ట్రేషన్ కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లాగిన్ అయిపోతే యూజర్ ఐడి పాస్వర్డ్తో అక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ అన్నీ చూసుకుని ఒకసారి, లేకపోతే చూసుకోకుండా లేకపోతే మళ్ళీ అప్లై చేసి కరెక్ట్గా పెట్టిన తర్వాత దాని యొక్క డాక్యుమెంట్స్ కూడా, ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచర్స్ కూడా కరెక్ట్గా పిన్ టు పిన్ అన్నీ సెట్ చేసుకుని రిక్వైర్డ్ అప్లికేషన్ ఫీజు యొక్క ఫీజు కట్టి పేమెంట్ అన్నీ సబ్మిట్ చేస్తే మనకి అప్లికేషన్ పూర్తి అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, సో దీని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ఎస్ఓ చూద్దాం. ఓపెన్ అవుతుంది, మనకి పీడిఎఫ్ ఓపెన్ అయింది చూడండి. పీడిఎఫ్ ఓపెన్ అయింది చూడండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ సిఆర్పిఎస్పిఎల్ XIV 14th సెలక్షన్ అనమాట. దీంట్లో పోస్టులు, ప్రిలిమినరీ ఎగ్జామ్, అప్కమింగ్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. దీని యొక్క ప్రాసెస్ ఎస్ఓ పోస్టులు కదా, దీని యొక్క పోస్టులు ఏంటంటే 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టుల్లో ఐటీ ఆఫీసరు, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసరు, రాజభాషాధికారి, లా ఆఫీసరు, HR, మార్కెటింగ్ ఆఫీసరు. దీని యొక్క యాక్టివిటీ 10 days. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఎడిట్ మోడ్ ఏమో 1 August 2024, అంటే ఈ రోజు నుంచి 21 August 2024 వరకు. దీని యొక్క పేమెంట్ వచ్చి 1 August 2024 నుంచి 1 August 2024. అలాగే కాల్ లెటర్, అంటే మనకి ఏదైనా ఎగ్జామ్ ఉంది కదా, అడ్మిట్ కార్డ్, కాల్ లెటర్ సింప్లీ కాల్డ్ యాజ్ అడ్మిట్ కార్డు అక్టోబర్లో వస్తుంది. అలాగే దీని యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి నవంబర్లో ఉంటుంది ఎగ్జామ్. రిజల్ట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి నవంబర్ నుంచి డిసెంబర్లో ఉంటుంది. అలాగే మళ్ళీ అది క్వాలిఫై అయిపోయిన వాళ్ళు డౌన్లోడ్ కాల్ లెటర్ ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ డిసెంబర్లో, అంటే మెయిన్స్ ఎగ్జామ్ డిసెంబర్లో. దీని యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్, మెయిన్స్ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చి మళ్ళీ డిసెంబర్లో ఉంటుంది. దాని యొక్క రిజల్ట్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు జనవరి, ఫిబ్రవరిలో ఉంటుంది. అలాగే కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూకి పిలుస్తారు కదా, అది ఫిబ్రవరి, మార్చిలో ఉంటుంది అనమాట. దీని యొక్క ప్రొవిజనల్ అలాట్మెంట్ అంటే కాల్ లెటర్, మనకి జాబ్ వచ్చేసిందని చెప్పేది ఎప్పుడంటే ఏప్రిల్లో. మొత్తం మనకి ఈరోజు ఆగస్ట్ నుంచి
ఏప్రిల్‌లోకి మన జాబ్ వాట్ ఈస్ వాట్ అని తెలిసిపోద్దనమాట. నెక్స్ట్ వచ్చి టాపిక్ క్లాజు ఇవన్నీ మీకు చెప్పాను కదా ముందే. అంటే ఏజ్ లిమిటు, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఫీజు, అప్లికేషన్ ఇదే మొత్తం అంతా ఇందులో రిజిస్ట్రేషన్ మొత్తం దీని గురించి ఎన్ని బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి 11 బ్యాంక్స్ చెప్పాను కదా! బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అవి. దాంతో పాటు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇందాక ఫస్ట్‌లో చెప్పేసాను కదా! అదే సేమ్ టు సేమ్ అనమాట. పిన్ టు పిన్. సిటిజన్ ఆఫ్ ఇండియా ఇంకా ఇది ఒకసారి నోటిఫికేషను అలా చూసుకుంటే సరిపోద్ది. మనకి ఇంకేం అవసరం లేదనమాట. సో ఫ్రెండ్స్ ఇది అప్లై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ జాబ్ ఐపీబీఎస్ ఎస్ఓ జాబ్ అండి. చాలా మంచి జాబు. స్పెషలిస్ట్ ఆఫీసర్ క్యాడర్ చాలా చాలా ముఖ్యమైన క్యాడర్ కాబట్టి దీని యొక్క ఏజ్ వచ్చి 20 నుంచి 30 ఇయర్స్ లోపల ఎవరైనా అప్లై చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. దీని యొక్క ఫీజు అప్లికేషన్ ఫీజు వచ్చి ₹175 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి, 850 ఏమో జనరల్ యూఆర్ వాళ్ళకి అందరికీ. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు మొత్తం పిన్ టు పిన్ అన్నీ చెప్తా ఉంటాను ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.